టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష్య భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు కార్యక్రమంలో ఇప్పుడు మరి సింహరాశి వారికి పాపం ఈ ఏడాది సరసం అనేది 14 ఉంది, విరసం అనేది 16 ఉంది. దానికి తోడు మరి ఇప్పుడు ఏదైతే ఈ గ్రహాల కూటమి కూడా అష్టమంలోనే వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి కానీ తర్వాత పంచగ్రహ కూటమి కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి షష్టమంలోనే పడి ఉన్నాయి. తర్వాత మరి ఏదైతే ఈ శృంగార కారకుడు పంచమాధిపతి వీరికి గురుడయ్యాడు, ఆ గురుడు కొంతవరకు ఇప్పుడు శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమేనా కొంత శృంగారానికి కొంత వీరు ప్రయత్నించడానికి, పాటుపడడానికి, వీరి వంతు వీరు పనిచేయడానికి కొంత ఆస్కారం అయితే మనకి సింహరాశి వారికి పాపం కనిపిస్తుంది. సాధారణంగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక సింహరాశి వాళ్ళు చాలా ఉత్సాహవంతులు. ఏదైనా సరే వాళ్ళు ఏమంటాం, అది ఆ కోరిక వచ్చినప్పుడు ఏదైనా సరే దాన్ని పరాక్రమవంతంగా అందిపుచ్చుకోవటం అనేది, తర్వాత అవసరం వస్తే తెగించి ఇంకో ఇది పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకోటి పెట్టడం ఏదైనా కానీ వీళ్ళు ఖచ్చితంగా కొంత ఉండగలుగుతారు. కానీ సాధారణంగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళకి ఎప్పుడు కూడా ఏవో రకమైన బాధ్యతలు చుట్టుముట్టుతూ ఉండటం. మరి ఏదైనా సరే అమ్మాయి వాళ్ళ రాత్రి శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం అనుకునే సమయాల్లో మరి ఏదైనా సరే ఒక ఫోన్ రావటం, లేదా మరి ఇతరత్ర ఇంకోటి ఏదైనా సరే సమాచారం అందటం, దానివల్ల మరి ఏదైతే మరి శ్రద్ధ చూపాలో, ఏదైతే పాపం తన ఆనందం అనుభవించాలనుకుంటాడో అది ఉన్నట్టుండి దాని నుంచి దూరంగా పరిగెత్తవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటాం. దాంతో మరి ఏదైనా సరే ఆ భాగస్వామి తిట్టుకోవటం, మరి ఆవిడనేమో ఒక రకమైన అనుభూతికి తీసుకెళ్ళి మరి అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళటం అనేది కూడా వీళ్ళకి కొంతవరకు వచ్చిన ఇబ్బంది. కనుక ఆ రకంగా కొంత వీళ్ళిద్దరూ కూడా పరస్పరం కొంత అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకు మరి తగ్గట్టుగానే ఈ ఏడాది వీరికి, ఈ సింహరాశి వారికి అష్టమ శని అనేది ప్రారంభం అవటం, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా అష్టమంలో పట్టడం, తర్వాత ఏదైతే మరి వచ్చే ఏడాది ఉండే గ్రహణం కూడా ఈ సింహరాశిలోనే రావటం, తర్వాత మరి మధ్యలో జూన్లో వచ్చే కాలసర్ప యోగం కానీ మరి వివిధ గ్రహాల మాలిక యోగం కానీ ఇవన్నీ కూడా మరి వీరికి ఈ ఏడాది పట్టున్నాయి. కనుక ఇవన్నీ కూడా వీళ్ళ మీద కొంత ఈ ప్రభావం చూపటం, అంటే మనసుని ఎంత మనోరంజకంగా తీర్చిదిద్దుకుందాము అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఇబ్బంది పడటం అనేది ఈ ఏడాది కొంత సింహరాశి వారికి కనపడుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మే వరకు అయితే ఎంతో కొంత వీరి యొక్క మనోరంజకతని ప్రదర్శించుకోగలుగుతారు. తర్వాత మరి మళ్ళీ వచ్చేప్పటికీ కొంత నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి మధ్య కొంత ఎక్కువ ఆనందం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కానీ సమయం గనక చిక్కితే, ఇతరుల యొక్క బాధ్యతలు వీళ్ళని చుట్టుముట్టకుండా ఉంటే మాత్రం వీరు ఖచ్చితంగా
కార్యోన్ముఖులే, సమర్థులే. కనుక అదే వీరితో ఉన్న ఇబ్బంది. కనుక ఆ రకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మొత్తం మీదైతే కొంత, అందుకే మరీ తక్కువగా కానీ మరీ మితిమీరి కానీ లేకుండా కొంత యావరేజ్గా ఈ ఏడాది వీరికి సరస విరసాలనేవి కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా సరే ఎక్కువ వీరికి ఆనందదాయకంగా, సంతృప్తిదాయకంగా ఉండాలి అంటే మరి ఏం చేయాలి అంటే గనక సోమవారాల పూట కొద్దిగా శివుడికి ప్రతి సోమవారం లేదా కనీసం నెలకో సోమవారం అప్పుడప్పుడు మరి శివుడికి సోమవారాల పూట పెరుగులో కొద్దిగా ఒక లైట్గా తెలిసి తెలియనట్టుగా ఒక చెంచా పంచదార వేసి నివేదన చేసినట్టయితే గనక అది తప్పకుండా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత మరి ఎక్కడైనా సరే వీళ్ళకి చేయటం వచ్చినా లేదా శుచిగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లస్సీ నివేదన చేసినా కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. కనుక ఈ రకంగా కూడా ఈ సింహరాశి వాళ్ళు చేసినట్టయితే ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది.